ఈరోజు కొరకు తరచుగా నాతో ప్రభు మాట్లాడిన విషయం, ఎలా మాట్లాడతాడని మీరు అడిగితే నానా రకంగా మాట్లాడతాడు. అంటే ఈ ఒక సాంగ్ ఉంది, కార్చూన్ నేను కార్చూన్ అనే దినకరన్ గారి పాట. ఆ పాట ద్వారా నాతో దేవుడు 2 రోజుగా మాట్లాడుతున్నప్పుడు నేను అనుకున్నాను ఎప్పుడు జడ్సనాయ్ గారు ఆ పాటలు పాడుతూనే ఉంటాడు, అందుకే నా మనసులో వస్తుందని. అయితే మరలా మొన్నటి దినం నేను ఆ రెడీగా నిద్రలో నుండి లేస్తున్నప్పుడు మైండ్ అంతా బ్లాంక్గా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు కొన్నిసార్లు. అయితే ఇంకొక రీతిగా ప్రభు నాతో మాట్లాడటం జరిగింది. అయితే ఆ కాపాడు వాడు ఎవడు, మనల్ని ఎవరు కాపాడాలి? ఒక మాటలో మీరు ఈజీగా చెప్పేస్తారు దేవుడు కాపాడుతాడని, కానీ ప్రతి దానికి వాక్య అనుసారంగా మనము చూడాలి. అయితే ఈ కాపాడుచున్న దేవుడు అని గురించి చాలా రెఫరెన్స్ బైబిల్లో, చాలా విధమైన మాటలు బైబిల్లో ఉంది. కానీ ప్రత్యేకంగా ఒక్క కీర్తనలో ఆ కీర్తన పూర్తిగా కాపాడుచున్న దేవుని గురించి రాయబడి ఉంది. 2 కీర్తనలో ఉంది. అయితే ఒక్క కీర్తన మెయిన్గా తీసుకొని దానికి ఆధారంగా వేరే కీర్తనలో కూడా మనం చూడబోతున్నాం. కీర్తన 121:3 నుండి మనం చూసినట్లయితే సామ్ 121 ఫ్రమ్ వర్స్ 3, 3వ వచనం నుండి మనం చూసినట్లయితే, ఆయన నీ పాదము దొడ్రిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు అని రాయబడి ఉంది. అంటే నీ పాదము దొడ్రిల్లనీయడు అంటే ఎంతమంది మనం అనుకుంటాం, మనం పాదము తొట్టిల్లకుండా మనం పడిపోకుండా దేవుడు కాపాడుతున్నాడేమో. అది కూడా కరెక్టే, కానీ నీ పాదము తొట్టిల్లకుండా అంటే నీ మార్గంలో, మీ లైఫ్లో, మీ ఒక జీవితంలో మీరు తొట్టిల్లకుండా, మీ విశ్వాస జీవితంలో, మీ దేవునితో ఉన్న ప్రయాణంలో మీరు తొట్టిల్లకుండా, ఇన్ యువర్ వాక్ ఇన్ ఫెయిత్, మీ విశ్వాస ప్రయాణంలో అన్ని రీతిగా మీరు ఏ రీతిగా ఆలోచించినా కూడా దేవునితో నడుస్తున్న ఆ జీవితంలో మిమ్మల్ని తొట్టిల్లకుండా కాపాడుచున్న దేవుడు. ఇంకా మీరు వెళ్ళుచున్న మార్గం అంటే నడిచిపోతున్నప్పుడే అని అర్థం కాదు. ఆ రోజుల్లో కీర్తన గాడు ఒక కీర్తన రాసినప్పుడు ఎక్కువ వారి ప్రయాణం నడిచిపోవడము, లేదా ఇంకా ఎక్కువ వారికి వాహనం ఈ రోజుల్లో ఉన్నట్టు కారు, సైకిల్, స్కూటర్, 2 వీలర్, ఇంకా ఏంటి ఎక్కడైనా ట్రాఫిక్ జామ్. ఆ రోజుల్లో ట్రాఫిక్ జామ్ అయితే లేదు. ఆ రోజుల్లో ఉన్న వాహనం అంతా ఒకవైపు చూడాలంటే గాడిది లేదా క్యామెల్స్, ఒంటెలు, ఇంకా ఎక్కువ అంటే రాజులు ఏనుగులో యుద్ధానికి కానీ దూర ప్రయాణం కానీ వెళ్తూ ఉంటారు. అంటే నీ ప్రయాణ మార్గం ఇక్కడ రాయబడి ఉంది, ఆయన నీ పాదము, యువర్ ఫీట్ విల్ నాట్ స్టంబుల్ అంటే నీరు తొట్టిల్లకుండా నిన్ను కాపాడుచున్న దేవుడు. ఇదే ఒక భాగమును మనము 91 ఈ 2 కీర్తనను కూడా మనం కంపేర్ చేసినట్లయితే, ఈ 91వ కీర్తనలో మోషే రాసిన ఈ 91వ కీర్తనలోను ఈ దావీదు రాసిన 121వ కీర్తనను మనం కంపేర్ చేయగలము. ఈ 91వ కీర్తనలో మనం చూస్తే 12లో రాయబడి ఉంది, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అని. అంటే ఇక్కడ రాయబడి ఉంది, వారు అనేది దూతల గురించి రాయబడి ఉంది. నేను చిన్నప్పుడు నా పిల్లలు 3 అప్పుడప్పుడే జస్ట్ 1 year 1.5 year తేడా. పెద్ద పాపకు, రెండో పాపకు మాత్రం కొంచెం 3 years ఏమో గ్యాప్, పెద్ద అమ్మాయికి బాబుకు 5 years డిఫరెన్స్. వీళ్ళందరూ ఎదుగుతున్నప్పుడు నా పని అంతా వీళ్ళు వెంట తిరగడమే, ఎవరెక్కడ జారి పడతారు, ఎవరెక్కడ ఉరుకుతారు, ఎవరెప్పుడు పడతారు. అప్పుడు మా అత్తయ్య అసలు అంటది, ఎప్పుడు వారు వెనుక వెళ్ళొద్దు, నువ్వు పట్టించుకోవద్దు. నేనంటే నా అత్తయ్య అక్కడ మెట్లు ఉంది, అక్కడ దిగితే ఇక్కడ దిగితే ఏమవుతుంది, మనం చూసుకోవాలి, తల్లి బాధ్యత. కానీ మా అత్తయ్య అంటది, వారికని దేవుడు ఏర్పాటు చేస్తున్న దేవదూతలు వారికి తోడుండి వారిని కాపాడుతారని నమ్మాలి అని అంటది. హల్లెలూయా. అంటే ఇక్కడ చిన్న పిల్లల గురించి అలా ఉంది. మనమైతే చాలా జాగ్రత్తగా, నేనైతే చాలా జాగ్రత్తగా నడుస్తాను. ఎంతో స్పీడ్గా నడిచిన కింద చూసుకొని నడుస్తూ ఉంటాను. మన పాదముల గురించి ఇక్కడ రాయబడ్డం కాదు. మనకు కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మన ప్రయాణంలో కానివ్వండి, మన వెళ్ళుచున్న మార్గంలో కానివ్వండి, మనకు కాపుదల మన జీవితంలో
దేవుని నీడలో మనం ఉన్నట్లయితే, ఈ 91వ కీర్తన ఎలా ప్రారంభమవుతుందంటే, యెహోవా మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని రాయబడి ఉంది. అంటే ఎవరెవరు దేవుని చేతిలో ఉన్నారో, ఎవరెవరు దేవుని చేతిలో ఉన్నారో వారి యొక్క పాదములు తొట్టిల్లకుండా, అంటే మీరు చేస్తున్న ఉద్యోగంలో, మీరు చేస్తున్న పనిలో, మీరు నడుస్తున్న మార్గంలో మీరు తొట్టిల్లకుండా ఉండడానికి దేవుని హస్తం మీతో ఎప్పుడునూ ఉండును. ఇంకా అక్కడ రాయబడి ఉంది, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను ఈ మాట. ఇంకా చాలాసార్లు దూతల గురించి జడ్సనయ్య గారు ఎక్కువ చెప్తూ ఉంటారు. కానీ నా లైఫ్లో నాకు దేవుడు చాలాసార్లు, కొన్నిసార్లు కార్ ప్రయాణంలో, కొన్నిసార్లు ఫ్లైట్ ప్రయాణంలో ఎంత మిరాకిల్స్ జరిగిందంటే ఊహించు వాటి కంటే చాలా వింతగా జరిగి ఉంది. మీరు కొందరు క్రొత్తగా వచ్చారు, కొందరు టీవీలో విన్నారేమో, కానీ మరలా చెప్తున్నాను. నేను ఒకసారి సేలం మీటింగ్ ముగించుకొని నేను జడ్సనయ్య గారు, కాణిశ్రీన్ గారు ముగ్గురు వెళ్ళినాం సేలం అనే ప్రాంతానికి. అక్కడ మీటింగ్ ముగించిన తర్వాత వారి ఇద్దరు దాని పక్కనే, అక్కడ నుండి కొంత దూరమే మా సొంత ఊరు. వారు అన్నారు, మేమిద్దరు అక్కడ వెళ్తున్నాము డాడీ మమ్మీని చూడడానికి. నేనన్నాను, పిల్లలు ఒంటరిగా ఉన్నా, నాకెప్పుడో మీటింగ్ అయిపోగానే పిల్లల దగ్గర ఊరికి రావాలి. నేను పిల్లల దగ్గరకు వెళ్తానని చెప్పి నేను సేలం నుండి బెంగళూరుకు వెళ్ళి, బెంగళూరు నుండి హైదరాబాద్కి రావడానికి ఫ్లైట్ ఎక్కినాం. ఎంత శోధన అంటే, ఆ రోజు రాత్రి నేను చివరి రోజు మాట్లాడింది ఈ కాపుదల గురించి. ఈ మెసేజ్ కాదు, వేరేదో మెసేజ్ మాట్లాడాను. ఏ రీతిగా దూతలు తమ చేతిలో ఎత్తి పట్టుకొని ఏ రీతిగా దేవుడు మనకు కాపుదలను ఇస్తాడని. శోధన వచ్చింది. ఒక ఫ్లైట్ ఎక్కాను. ఆ ఫ్లైట్ చక్కగా, మీకు కొంతమందికి తెలుసు, అలా రన్వేలో పోయి ఆ లాస్ట్కి వెళ్తున్నప్పుడు, ఆ ఎయిర్పోర్ట్ చాలా చిన్న ఎయిర్పోర్ట్, అలా పైకి ఎక్కిన ఫ్లైట్, అంటే సేలం నుండి బెంగళూరు నుండి హైదరాబాద్ రావాలి, బెంగళూరు ఫ్లైట్. బెంగళూరులో ఫ్లైట్ ఎక్కాను. అలా రన్వేలో పోయి అలా పైకి ఎక్కిన ఫ్లైట్ చాలా హైట్ పోయింది. హైట్ పోయినాక మనకు తెలుసు, బ్యాలెన్స్ పోతే ఎలా పడిపోయినప్పుడు ఎలా పడిపోతుంది, అలా ఒక క్షణంలో ఆకాశం నుండి అలా సడన్గా అట్లా జారడం ప్రారంభమైంది. అందరూ కేకలు వేయడం ప్రారంభించారు. ఒక్కొక్కరికి ముఖంలో భయము. కింద పోయి మాత్రం పడితే అది అట్లా చునుకలైపోవాలి. కానీ అలా కనిపెట్టాను. ఒక నిమిషం కళ్ళు మూసుకున్నాను. ఎలా చక్కగా ఆ ఫ్లైట్ ఎలా కిందికి వచ్చిందో, ఒక చోటు ఆగింది, చుక్కలైపోలేదు. త్వరగా డోర్ తీశారు, అంబులెన్స్ వచ్చింది, బస్సెస్ వచ్చింది. అంటే మేము కింద దిగి చూసినాము. ఆ రన్వే లాస్ట్ ఉంటుందండి, ఎండ్ వస్తుంది రన్వే. దాని తర్వాత సాధారణ భూమి వస్తుంది. ఆ భూమికి ఆ యొక్క ఫ్లైట్ యొక్క ఆ వీల్కి కొన్ని అడుగులు మాత్రమే ఉంది. నిజం చెప్తున్నాను, అది మాత్రం ఇంకా కొన్ని ఫీట్ దాటి అక్కడ దిగి ఉంటే, అక్కడ ఉన్న భూమి మీద తగిలి ఉంటే ఆ వీల్, లేదా అక్కడ ఉన్న కొండల్లో అక్కడెక్కడన్నా తగిలి ఉంటే ఆ ఫ్లైట్ ఆ రోజు పీస్ అయిపోవాల్సింది. సరే, అందరూ అన్నారు, ఏంటి ప్రాబ్లమో తెలియదు, కాక్పిట్లో అలారం వస్తుంది, కార్ ఎక్కండి, మీ లగేజెస్ ఏం తీసుకున్నారు, మా లగేజ్ ఏం తీసుకోలేదు. త్వరగా మేము అందరూ బస్సు ఎక్కినప్పుడు అక్కడ ఎంట్రన్స్లో అక్కడ డిపార్చర్ అరైవల్ ఉంటుంది. అరైవల్లో కూర్చోడానికి ఒక చిన్న చైర్ కూడా ఉండదు. అక్కడ పోయి అరగంట సేపు నిలబడినాం, ఏమిటని తెలియదు. అందరూ తిట్టడం ప్రారంభించారు, అందరూ కేకలు వేస్తున్నది, ఏంటి ఫ్లైట్ ఆపేశారు, ఇక్కడ కూర్చోడానికి కూడా ఒక చైర్ లేదు, అరగంట నుండి నిలబడి ఉన్నామని. అప్పుడు ఆ ఎయిర్పోర్ట్ మేనేజర్ వచ్చారు. వారు చెప్పిన మాట అప్పుడే మాకు అర్థమైంది. వారు అన్నారు, మీరు ఇంతమంది కేకలు వేస్తున్నారు, కానీ మీరు అందరూ ఎంత అదృష్టవంతులంటే, ఎప్పుడు కూడా ఇంతగా ఒక ప్రాబ్లంను కనిపెట్టి ఒక ఇంజిన్ మాత్రం పనిచేస్తున్నప్పుడు ఆ పైలట్ త్వరగా తీసుకొచ్చి ఫ్లైట్ను ల్యాండ్ చేశారు. మీ అదృష్టం, ఇంకా ఈ రన్వేకు దాటిపోలేదు ఫ్లైట్, కరెక్ట్గా రన్వే ఎండ్లో దిగారు. మీరు ఎవరు అదృష్టవంతులో, ఎవరు చేసిన ప్రార్థననో అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. అయితే
అక్కడ ఉన్న ఇద్దరు హైదరాబాద్ వస్తున్న ఫ్లైట్ కనుక తెలుగు వారు కొంతమంది ఉన్నారు. వారు నన్ను చూసి వచ్చి, నేను అప్పుడు చుడిదార్లో ఉన్నాను, నన్ను గుర్తుపట్టలేదు. సిస్టర్ ఫస్ట్ మేము మిమ్మల్ని గుర్తుపట్టలేదు, మీ సిస్టర్ ప్రీతా జడ్సన్ కదా అన్నారు. నేనన్నాను అవునండి నేను సిస్టర్ ప్రీతా జడ్సన్ అని. వెంటనే అన్నారు, సిస్టర్ అభిషక్తులైన దైవజనులు మీరు ఉన్నారు కనుక మిమ్మును బట్టి దేవుడు మమ్మను రక్షించారని. హల్లెలూయా హల్లెలూయా. నేను కాపాడువాడు దేవుడు, నేను కాపాడువాడు దేవుడే. ఇది ఒక ఎస్ ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్, గ్లోరీ జీసస్. ఈరోజు నేను మీ ఎదుట సజీవ లెక్కలో ఉన్నానంటే ఇటువంటిది ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో అద్భుత కార్యములను నా జీవితంలో నేను చూసి ఉన్నాను. ఆమెన్ ఆమెన్. అందుకే రోజు రోజున ఎన్ని ఆపదలు వస్తుందో, ఎన్ని ఆపదల నుండి దేవుడు నాకు ఈ రీతిగా రక్షణ కార్యమును ఆయన చూపిస్తున్నాడు. ఆయన మీద ఉన్న భక్తి, ఆయన మీద ఉన్న ప్రేమ, ఆయన మీద ఉన్న విశ్వాసం రోజు రోజుకి ఎక్కువ అవుతుందనే కానీ తక్కువ కావడము లేదు. అందుకే ఇక్కడ రాయబడి, నీ పాదము రాయికి తగలకుండా, మీ స్కూటర్ రాయికి తగలకుండా, మీ బండి రాయికి తగలకుండా, మీ ఒక వాహనం రాయికి తగలకుండా, మీ జీవితము రాయికి తగిలినట్టు పగిలిపోకుండా మీ జీవితంను క్రమంగా చక్కగా నడిపించువాడు ఎవడంటే అది మీ సొంత ప్రయాసము కానే కాదు, అది దేవుడు యెహోవా మన కాపరిగా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ప్రకారం ఇంకా ఈ రెండో మాట ఉంది, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మన దేవుడు ఎటువంటి దేవుడు? మనము పాత నిబంధనలు చూస్తున్నాము. ఏలియా పర్వతం మీద నిలబడి బాయిలు ప్రవక్తలను 850 మంది, అంటే 450 మంది ప్రవక్తలు, ఇంకా 400 మంది అక్కడ యాజం చేస్తున్న వారందరూ కూడి వచ్చారు. ఈయన అంటున్నాడు, మొదట మీ దేవుణ్ణి మీరు పిలవండి, నేను చేస్తానని చెప్పి వారి పిలవమని చెప్పినప్పుడు వారు ఎలా ప్రార్థన చేస్తున్నారంటే ఉదయం నుండి సాయంత్రం వరకు డ్రమ్ బీట్ కొట్టుకొనడం, అది చేయడం ఇది చేయడం, ఇంకా చూస్తున్నారు. ఏం కేకలు వేసినా వినపడడం లేదు, ఏం చేసినా వారికి ప్రతిఫలం లేదు. అయిన వారు అనుకుంటారు, ఒకవేళ మన కత్తితో గీరుకొని ఒకవేళ రక్తమును చూసినా మా దేవుడు ఆలకిస్తాడా? అప్పుడు ఈయన ఎగతాళి చేస్తున్నాడు. ఎవరు? ఏలియా. ఓ పిలవండి పిలవండి, ఒకవేళ నిద్రపోతున్నాడేమో. ఇంకా నేను నా భాషలో చెప్తే, ఇంకా డ్రమ్ ఎక్కువ కొట్టండి, ఇంకా మ్యూజిక్ ఎక్కువ వేయండి. నేనేమంటున్నాను, క్రిస్టియన్ లైఫ్ ఇస్ నాట్ వేకనింగ్ ఆఫ్ ద లార్డ్. మన దేవుడు కునుకడు, ఏం చేయడు? నిద్రపోడు. కునుకడం అంటే ఏంటి? చాలామందికి కునుకుపాటు ఎప్పుడు వస్తుందంటే బైబిల్ చేతిలో పట్టుకున్నప్పుడు, పిల్లలకు బుక్స్ పట్టుకున్నప్పుడు, చదువుకోవడానికి. అంతసేపు టీవీ ముందు ఉన్నప్పుడు ఆ కను రెప్ప కూడా ఇలా కొట్టదు. కానీ బుక్ పట్టుకున్నప్పుడు కొంత నాతోనే చెప్తాను, అమ్మగారు బైబిల్ చదువుతున్నప్పుడు మాత్రం ఎందుకండి నిద్ర వస్తుంది? ప్రార్థన కూర్చున్నప్పుడు మాత్రం ఎందుకు నిద్ర వస్తుంది? నా లైఫ్లో నేను చెప్తున్నాను, పిల్లలు కూడా తెలుసు. నాకు నిద్ర పోవాలంటే ఏం చేయాలి తెలుసా? నేను కూర్చొని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం మొదలు పెడితే 1 గంట అయినా 2 గంట అయినా 3 గంటలు అయినా నాకు నిద్ర రాదు. నేను ప్లాన్ చేయాలి నిద్రపోవడం. నేను అంటాను, కొన్నిసార్లు నేను దేవునితో మాట్లాడుతూనే ఉంటాను, నేను ఆపేస్తాను, ఆయన మాట్లాడుతూనే ఉంటాను. నేను అంటాను, ప్రభువా నేను కొంతసేపు అయినా నిద్రపోవాలి ప్రభువా, లార్డ్ లీవ్ మీ అలోన్ ఫర్ సమ్ టైమ్, కొంతసేపు నన్ను విడిచిపెట్టండి ప్రభువా, నేను నిద్రపోతానని అంటాను. దేవునితో ఉన్న సహవాసమును మీరు ఎరిగినట్లయితే ఆయన 24 గంటలు కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మన దేవునికి ఆయనను నిద్ర నుండి, ప్రభువా మీరు ఎప్పుడు, కొందరు ప్రార్థన చేస్తారు, ప్రభువా మీరు ఎప్పుడు కన్ను తెరుస్తారు, కళ్ళు మూస్తేనే కదా తెరవడానికి. మన దేవుడు ఎటువంటి దేవుడు? మనలాంటి ఒక నరుడుగా యేసు జన్మించి భూమి మీద ఉన్నప్పుడు ఆయనకు విశ్రాంతి అవసరం, ఆయన నిద్రపోయాడు. కానీ ఇప్పుడు దేవుని కుడి పార్శ్వంలో ఆసీనుడై ఉన్న దేవుడు, మన తండ్రి అయిన యెహోవా అయిన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు, వారు కునుకరు, వారు నిద్రపోరు. మనం నిద్రపోయినా కూడా మనల్ని కాపాడువాడు. ఏం చేయడు? కునుకడు. చెప్పండి, కునుకడు. కునుకడం అంటే ఏంటి?
ఒక్క క్షణమైన ఇలా ఆ కొనుకుబాటు కూడా ఆయనకు ఉండదు. ఒక్క అంటే జస్ట్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఇప్పుడు డ్రైవర్స్ చూడండి, వారు డ్రైవింగ్ చేస్తారు, యాక్సిడెంట్స్ ఎలా జరుగుతుందో తెలుసా? 5 నిమిషాలు నిద్రపోయినప్పుడు కాదు, జస్ట్ ఏ ఫ్రాక్షన్. అలా ఒక్కసారి కన్నుమూస్తే చాలు, స్టీరింగ్ విడిచిపెడితే నెక్స్ట్ మినిట్ యాక్సిడెంట్. ఎలా మీకు సిస్టర్ తెలుసు? చిన్నప్పటి నుండి చూసి ఉన్నాను. ఎందుకంటే మా డాడీ బిజినెస్సే ట్రాన్స్పోర్ట్ బిజినెస్. 3 నేషనల్ పర్మిట్ లారీస్, 3-4 స్టేట్ పర్మిట్ లారీస్, 3-4 కార్లు, 3-4 అంబాసిడర్ కార్లు, ఒక ఫియట్ కార్. చాలా పెద్ద బిజినెస్ బెంగళూరులో. కానీ ఆయన బిజినెస్ అంతా జస్ట్ విదిన్ 2 years, 2 సంవత్సరంలో, ఆ రోజుల్లో 1980sలో, ఈరోజు లెక్క చేస్తే కొన్ని కోట్లు చెప్పవచ్చు, అంత లాస్ అయిపోయి. కారణం అంత యాక్సిడెంట్స్. నా కళ్ళారా చూశాను. 9 మంది మరణించడం, 3 మరణించడం, 2 మరణించడం చూసి ఇంకా ఎల్లో పేపర్ సబ్మిట్ చేసి మాకు బెంగళూరే వద్దని చెప్పి తమిళనాడుకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. అది మానవ కొనుకు. మానవులు ఒక్క నిమిషం కన్ను మూసినప్పుడు ప్రమాదం. కానీ మన దేవుడు ఏం చేయడు? నాట్ ఈవెన్ 1 second, ఒక్క క్షణమైనా కూడా ఆయన ఏం చేయడు? కొనుకడు, నిద్రపోడు, నిన్ను కాపాడువాడు. అంటే ఎప్పుడు ఆయన కనుదృష్టి మన మీదనే ఉంటే మీ కాలు జారనిస్తాడా? మీ పాదములు తొట్రిల్లునా? ఉండనే ఉండదు. అందుకే ఇక్కడ రాయబడింది, ఇజ్రాయేలు కాపాడువాడు, కొనుకడు, నిద్రపోడు. 5లో రాయబడింది, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. అంటే నీడ అని ఎందుకు రాయబడి ఉంది? దీన్ని లిటరల్ మీనింగ్గా తీసుకోవద్దు. లిటరల్ మీనింగ్ అంటే నేను నిలబడితే నాకు ఇక్కడ దేవుడు నీడగా ఉన్నాడు. కొన్నిసార్లు మన మధ్య ఆకాశంలో సూర్యుడు ఉన్నప్పుడు నీడనే కనబడదు. కుడి పక్క నీడ రావాలంటే మనం ఎడమ పక్క సూర్యుడు ఉన్నప్పుడే కుడి ప్రక్కన ఎడమ పక్కన. కుడి ప్రక్క ఎడమ పక్క అర్థంతో ఇక్కడ రాయబడలేదు. కానీ ఒక మనుషుని నీడ ఎలా ఒక మనుషునితోనే ఎప్పుడు ఉంటుందో, దేవుడు ఎప్పుడు కూడా ఒక నీడ వలె మీతో ఆయన ఉంటాడు అని రాయబడి ఉంది. దీని గురించి ఒకసారి నాకు దేవుడు చూపించిన ఒక దర్శనం. ఈ పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వీరిని భయభక్తిలో పెంచడం ఒక పెద్ద ఛాలెంజే. వీరు 3 వారికి ఎంతైనా కూర్చొని వారి దేవుని గురించి మాట్లాడినా కూడా దేవుని కృప, దేవుని దయ అవసరం. ఒకరోజు అప్పుడు పెద్ద కుమార్తె కారుణ్య హాస్టల్లో ఉంది, ఇంటర్నేషనల్ స్కూల్లో. అప్పుడు ఆమె గురించి, ఈ పిల్లల గురించి నేను చాలా భారంతో ప్రార్థన చేసి ఒకరోజు నిద్రపోచినప్పుడు ఒక దర్శనంను చూశాను. చాలా భయంకరమైన దర్శనం. అది ఎలా ఉంటే ఒక బ్రిడ్జ్ లాగా ఉంది. పాత రోజుల్లో ఇంకా మా ఇంట్లో ఆ పిక్చర్ ఒకటి ఉంది, ఒకసారి బెనిహిన్ నాకు పంపించారు. ఇలా ఒక ఒక రైల్వే ట్రాక్ లాగా ఉంది. ఆ రైల్వే ట్రాక్కు కింద ఒక ఓడలాగా వెళ్తుంది, ఒక బ్రిడ్జ్ ఉంది దానిపైన, ఓడ పైన. అయితే ఆ బ్రిడ్జ్ని నేను చూస్తున్నాను, ఆ ట్రాక్ లాగా ఉంది చూస్తున్నాం. ఆ దానిలో ఉన్న కర్రలు ఇవన్నీ కదులుతూ ఉంది. దాని మీద చూశాను, ఒకవేళ ట్రైన్ వస్తుందేమో అని చూశాను. కానీ ఒక భయంకర జంతువు, చాలా పొడుగ్గా ఒక సర్పంలాగా, ఒక ఇనుపతో చేయబడిన ఒక సర్పంలాగా అలా కదులుతూ దాని మీద వస్తుంది. నేను అది చూస్తున్నప్పుడే అనుకుంటున్నాను, కరెక్ట్గా ఆ బ్రిడ్జ్ కింద మా 3 పిల్లలు ఆడుకుంటాం నేను చూశాను. ఒకవైపు అది చూస్తున్నాను, ఒకవైపు కదలి వస్తున్న బండిలాగా ఉన్న సర్పంను చూస్తున్నాను, ఒకవైపు కింద పిల్లలు ఆడుకోవడం చూస్తున్నాను. నేను వెంటనే నా డ్రీమ్లోనే, ఆ కళలోనే నేను కేకలు వేస్తున్నాను, లార్డ్ మై చిల్డ్రన్స్ ఆర్ దేర్. నేను ఇప్పుడు ఇంగ్లీష్లో ప్రేయర్ చేస్తాను కనుక అలాగే నేను నాకు డ్రీమ్లో కూడా అలాగే వస్తుంది. నేను అన్నాను, లార్డ్ ప్రభువా నా పిల్లలు అక్కడ ఉన్నారు. ఒకవేళ ఈ బండిలాగా వస్తున్న ఈ సర్పము ఆ బ్రిడ్జ్ మీద ఎక్కితే బ్రిడ్జ్ కింద ఉన్న నా పిల్లలకు ఏమవుతుంది అని నేను చెప్తున్నప్పుడు ఒక వెలుగు ఆకాశం నుండి రావడం నేను చూశాను.
అలా ఆకాశం నుండి వచ్చిన వెలుగు ఇంకా అయిపోలేదు. నా పిల్లలు ముగ్గురు అటు ఇటు జరుగుతున్నారు. వారు అటు ఇటు పోతున్నప్పుడు ఆ యొక్క వెలుగు ఒక నీడ వారి మీద ఎంత దూరం వెళ్తున్నారో అంతగా విస్తరించడం నేను చూశాను. అంతగా ఆ వెలుగు విస్తరించడం చూశాను. ఇంకా చూశాను, ఒక చెయ్యి వచ్చింది. ఆ చెయ్యి బ్రిడ్జ్ని ఇలా పట్టుకున్నది. దాని పైన ఆ యొక్క జంతువు అలా పోయినప్పుడు ఆ బ్రిడ్జ్ కింద పడిపోలేదు. నేను అనుకున్నాను, అయితే నేను ఎక్కడ ఉన్నానని చూసినప్పుడు ఇంకొక హస్తం వచ్చింది. ఆ ఇంకొక హస్తంలో నేను జడ్సనయ్య గారు ఉండడం నేను చూశాను. హల్లెలూయా. అప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు, నీ పిల్లలు నీ ప్రార్థనను బట్టి ఈ ముగ్గురు పిల్లలు నేనిచ్చిన బహుమానం, నేనిచ్చిన దానిని నా చేతిలో నుండి దొంగలించడానికి భూమి మీద ఏ శక్తియు లేదు. వారు ఎక్కడ జరిగినా కూడా, వారు ఎక్కడ పోయినా వారు మీద నా వెలుగైన నీడ ఉండును అని ప్రభు అన్నాడు. హల్లెలూయా. ఈరోజు తల్లిదండ్రుల ఒక బాధ్యత ఏం తెలుసా? మీ పిల్లలకు మీరు ఏం సంపాదిస్తారో లేదో నాకు తెలియదు, కానీ వారిని దేవుని భయభక్తి అందు పెంచడానికి ప్రయత్నించండి. వారు చేస్తున్నది అంత కరెక్ట్ అని వారిని రెచ్చగొట్టకండి. వారు చేసిన అంతా కూడా ఏది కరెక్ట్ అంటే ప్రోత్సహించండి. ఏది కరెక్ట్ కాకపోతే వారిని సరి అయిన మార్గంలో నడిపించడం మీ బాధ్యత. మిమ్మల్ని ఫాలో చేస్తారు పిల్లలు. నా పిల్లలు దేవుని చిన్నప్పటి నుండే కొద్దిగా ఒక్కొక్కరు రక్షించబడ్డారు, అభిషేకం పొందారు. ఇప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా శామ్ అంటాడు, మమ్మీ నాకు అది కావాలి, నేను అలా పెరగాలి. నేను అంటాను, కమ్ ఆన్, కూల్ డౌన్, స్లో డౌన్, వాక్యం చదువు. అందరూ ఆయనను ప్రోత్సహిస్తారు. నేను ఆయన నిరుత్సాహపరచడం లేదు. అందరూ యు ఆర్ గ్రేట్ గ్రేట్ అంటే నేను ఓకే శామ్, బాగానే ఉంది శామ్, ఇంకా ఇది సరిపోదు. వాడేమనుకుంటాడు తెలుసా, మా మమ్మీ మనం ప్రోత్సహించడం, అందరు నన్ను అలా అంటారు ఇలా అంటారు. నా ఆశ ఏం తెలుసా, నాకన్నా ఒక గొప్ప సేవకుడుగా కావాలి. అలా అంటే ఎదగాలి. యు హ్యావ్ టు గ్రో, ఇంకా బలపడాలి. నా ఆశ దేవుని బిడ్డలుగా మన దేవుని సన్నిధిలో బలపడినప్పుడు, when you become strong in the Lord, మీరు దేవునిలో మీరు బలపడినప్పుడు, మీకు కూడా అటువంటి ఒక విశ్వాసం వచ్చినప్పుడు మిమ్మును బట్టి మీ కుటుంబంను రక్షించుకుంటారు. ఇంకా అది మాత్రం కాకుండా మిమ్మును బట్టి ప్రపంచంలో అనేకులు దేవుని యొద్దకు వస్తారు. హల్లెలూయా. అయితే మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన, మీ ప్రార్థన మీ కాపుదల మాత్రం కాదు, అనేకుల దృష్టిలో ఫేవర్ అంటే దయ. దయ అన్న మాట కన్నా ఫేవర్ ఇంకా గొప్ప మాట. అది ఇంకా తెలుగులో ఫేవర్కి ఒక వర్డ్ ఉన్నట్టు నాకు తెలియడం లేదు. దయ అనేది గ్రేస్ అంటారు ఇంగ్లీష్లో. దయ కన్నా గొప్పది ఫేవర్. ఫేవర్ అంటే రెండో పాప కారుణ్యలో ఇంజనీరింగ్ చదువుతుంది, 3rd year. 2 రోజుల క్రితం నేను ప్రార్థనలో ఉన్న, థర్స్డే నైట్ పాస్టర్స్ మీటింగ్ ప్రిపేర్ అవుతున్నా. ఆమె ఫోన్ చేసి ఒక్క కేక కాదు, ఎలా కేక వేస్తుందా. నేను అన్నాను, ఏంటి ఇది కాకిలాగా అరుస్తున్నావు అన్న. నిజంగా అలాగే అన్నాను. అరుస్తుంది. నేను ఆ ప్రాజెక్ట్ చేయాలన్నా, నేను ఇది చేయాలన్నా, నేను అది చేయాలన్నా, ఈ టీచర్స్ ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు మాట్లాడి మంచిగా చదువుతున్న అమ్మాయి. నేను అన్నాను, ఈరోజు నీకు ఏమైంది ప్రిన్స్, ఇంత టెన్షన్ అవుతున్నావు? నో మమ్మీ, దిస్ ఇస్ నాట్ రైట్ మమ్మీ, దట్ ఈస్ నాట్ రైట్ మమ్మీ, ఇంకేమేమో చెప్తుంది. కొంతసేపు విన్నాను. నేను అన్నాను, విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. వెంటనే అడిగింది, విల్ గాడ్ కమ్ అండ్ డ్రూ ఆల్ మై గ్రాఫ్ట్. ఈ క్రాఫ్ట్ అన్నీ దేవుడు వచ్చి రాసింది. నేను అన్నాను, నో, డోంట్ టాక్ లైక్ దట్. అలా మాట్లాడవద్దు దేవుని దృష్టిలో. ఆమె అన్నది, 5 టీచర్స్ దగ్గర రేపు సాయంత్రం వరకు నేను సంతకం తీసుకోవాలి, ఎవరెవరి వెనుక ఉరుకుతాను. నేను తెలుగులో చెప్తాను, ఆమె ఇంగ్లీష్లో అలా చెప్తాను. ఎంతమంది వెనుక నేను ఉరకాలి మమ్మీ, నేను ఇది సంతకం తీసుకుంటానా, ఇది సబ్మిట్ చేస్తానా, రేపు వరకు చేయాలంటున్నారు. నేను అన్నాను, మిగిలిన వారికి సాధ్యమేదో నాకు తెలియదు, కానీ ప్రిన్సీ, గాడ్ విల్ గివ్ యూ ఫేవర్. అందరి దృష్టిలో కనికరం, దయను దేవుడికి ఇస్తాడు. ఇది సాధ్యమని నమ్ము, నాకు సాధ్యం కాదని నమ్మిన నువ్వు అస్సలు చేయలేవు. ఆమెకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి నాకు 29 minutes పట్టింది. నేను నన్ను స్టాప్ షౌటింగ్, ఈ అరుపులు ఆపేది నీకు మంచిది కాదు, ఇలా మాట్లాడడం మీ టీచర్స్కి హాని లేదు, ఎవరికి బాధ లేదు, నీ స్పిరిటే సోలిపోతుంది, ఇలా మాట్లాడవద్దని కొంచెం సేపు మాట్లాడి కౌన్సిలింగ్. ఓకే, కీప్ ద ఫోన్,
ఎలా అన్నది, అది కూడా నవ్వుతుగా మీ ఫోన్ పెట్టండి అన్నది. ఆమెతో మాట్లాడినాక నేను అన్నాను, ప్రభువా మీరు ఏం చేస్తారో తెలియదు, ఈరోజు విన్న ఈ అరుపులు సౌండ్ రేపు నాకు ఏడుపు సౌండ్ వినపడకూడదు. మీరు ఎక్కడి నుండి దయనిస్తారో, ఎవరి దృష్టిలో కనికరంని ఇస్తారో నాకు తెలియదు ప్రభువా. బట్ టుమారో వెన్ షీ కాల్స్ మీ, నేను మీటింగ్ ముగించి వస్తాను, అప్పటి వరకు ఒక తల్లిగా నేను చేయలేనిది ప్రభువా మీరు చేయాలి అని చెప్పి ప్రార్థన చేసి ముగించి నిన్న మీటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్ళాను. ఆమె నంబర్ మాత్రం నేను సైలెంట్లో పెట్టిన రింగ్ అవుతుంది, ఐఫోన్లో ఉన్న డూ నాట్ డిస్టర్బ్ ఆప్షన్లో. సో రింగ్ అవుతుంది, ఫోన్ నిద్ర నుండి లేచాను, నాకు దడ 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 అని గుండె కొట్టుకుని, అయ్యో ఈమె ఏం చెప్తుందో ఏం ఏడిపేస్తుంది. కానీ హృదయంలో ఒక నమ్మకం, ఒక సమాధానం. దేవుడు నా ప్రార్థన విన్నాడు. ఫోన్ తీశాను, ఆమెకు మొత్తం వస్తుంది, మమ్మీ యు నో వాట్ అంటే అంత సౌండే నాకు తెలుసు. ఇప్పుడు వేరే అరుపులో నేను అన్నాను, ఏంటమ్మా చెప్పు. యు నో మామ్ ఇట్స్ ఆల్ ఫేవర్, wherever I go it was favor. నేను ఎక్కడ పోయినా ఈరోజు అద్భుతం అని చెప్పాను, దయ అన్నది. నేను అన్నాను ఏం జరిగింది, నేను కొంచెం ఊపిరి తీసుకో, నేను నడుస్తూనే మాట్లాడుతున్నా, ఇప్పుడే టీచర్స్ రూమ్స్ నుండి బయటికి వచ్చాను మమ్మీ, నాకు ఇలా జరిగింది. ఒక్కొక్కటి ఆ టీచర్ దగ్గర పోయాను, తిడతాడు అనుకుంటే నన్ను పిలిచి నాకు సంతకం ఇచ్చారు. ఇంకొకటి సార్ అసలే మాట్లాడారు, అక్కడ పోతే నేను బయటికి వచ్చాను, బయట వచ్చి రూమ్ నుండి బయట వచ్చి అడిగారు, మమ్మీ ఎందుకు ప్రిన్స్ ఇక్కడ నిలబడి ఉన్నామని. సార్ నాకేం ఫర్ సిగ్నేచర్ లేట్ అయిందని సంతకం పెట్టారనుకుంటే, సార్ ఈ లోపల రాని తీసుకోపోయి ఆమెకు సంతకం ఇచ్చి ఇంకా వేరే వేరే ఆ ఇంజనీరింగ్ అవన్నీ నేను ఇప్పుడు చెప్పి మిమ్మల్ని బోర్ కొట్టించాను. కానీ కెమెరా ఇచ్చి 4th year స్టూడెంట్స్కి సెండ్ ఆఫ్ ఇస్తున్నాం, ఫోటో తీ అన్నారంట. పని చేయలేదు, ఒక కంప్యూటర్ నేర్చింది, 2 కంప్యూటర్ కొని ఇచ్చాను, ల్యాప్టాప్. ఆమె నేను అన్నాను ఈ రోజు పోయి ఓపెన్ చేయి జరుగుతుంది. మమ్మీ కంప్యూటర్కి మిరాకిల్ జరుగుతుందా? నేను అన్నాను జరుగుతుంది, పోయి చూడు ప్రిన్సీ అని. నేను నైట్ నాకు కాల్ చేసి చెప్పింది, మమ్మీ యు నో GRE అంటే అమెరికన్ ఇంగ్లీష్ ఎగ్జామ్ అది. అన్నది మమ్మీ ఈరోజు నేను GRE ఇంగ్లీష్ 3 hours చదివాను. నేను అన్నాను ఓ మై గాడ్ వాట్ ఈస్ దిస్ అంటే అన్నది ఏదో జరిగింది, మీరు ఏం చేశారు? నేను అన్నాను ఉదయం లేవంగానే భయమైంది, నువ్వేం చేస్తావు, నువ్వు ఏడుస్తున్నావు కదా అని నా ప్రేయర్ నేను బాత్రూంలో స్టార్ట్ చేశాను అన్నాను. అవన్నది యు బెటర్ ప్రే లైక్ దిస్ ఎవ్రీడే. ఈ రీతిగా రోజు నా కొరకు ప్రార్థన. నన్ను రోజు చెయ్యను, ఈరోజు చేశాను కానీ రేపటి నుండి నువ్వే చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయన కునుకుడు నిద్రపోడు మాత్రం కాదు, ఆయన మిమ్మల్ని ప్రేమించినప్పుడు మీకు సమస్త కార్యంలో దయ, మనుషుల దృష్టిలో దయ, దేవుని దృష్టిలో దయ. యేసు గురించి రాయబడి ఉంది, ఆయన ఎదుగుచూ ఉన్నప్పుడు మనుషుని దయ యందును దేవుని దయ యందును వర్ధిల్లును ఉంది. హీ ఇంక్రీజ్డ్ ఇన్ ద ఫేవర్ విత్ గాడ్ అండ్ మెన్. ఆయనకే అంత దయ కావాలన్నప్పుడు మనకు కావాలన్నా వద్దా? తప్పకుండా కావాలి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ రాయబడిన మాట, యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉంటును. ఇప్పుడు దేవుడు కాపాడకపోతే మనల్ని ఇంకా ఎవరు కాపాడుతాడు? కీర్తన 127:1 రాయబడి ఉంది, Psalm 127:1, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఇంకా యెహోవాయే నిన్ను 5వ వచనంలో రాయబడి ఉంది, అంటే ఈ 5 కాదు, అదే ఇంతకు ముందు మనం చదివినాం, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఇప్పుడు రాయబడి ఉంది ఒక పట్టణం గురించి మనం చూస్తున్నాం, అంటే వ్యక్తిగతంగా నన్ను కాపాడువాడు. ఇప్పుడు పట్టణమును కాపాడువాడు అంటే చాలా హిస్టరీ మీరు చదివి ఉంటారు. మూవీ ఉంది ఇంగ్లీష్లో ద బ్యాటిల్ ఆఫ్ ట్రాయ్ అని, అది యాక్చువల్గా హిస్టరీలో ఉంది. అది మేము హిస్టరీలో ఉన్నప్పుడు అది చదివి ఉన్నాం. ఈ బ్యాటిల్ ఆఫ్ ట్రాయ్లో ఆ చరిత్ర ఈ రీతిగా చెప్పుతుంది, అది చాలా పెద్ద పట్టణము, ఆ పట్టణము చుట్టూ ఉన్న గోడ చాలా స్ట్రాంగ్ గోడ, ఆ గోడలోనికి ప్రవేశించడం ఎవరికి సాధ్యము కాదు. కానీ ఏదో కుట్ర చేసి దానిలో ప్రవేశించి ఆ పట్టణమును స్వాధీనము తీసుకుంటున్నారు. అయితే ఆ యొక్క బ్యాటిల్ ఆఫ్ ట్రాయ్ గురించి ఈరోజు మన బైబిల్లోనే చూస్తున్నాం. ఎంత పెద్ద పట్టణమైనను
ఎంత ఇంకా చెప్పాలంటే ఎరిగో గోడ గురించి నేను చాలాసార్లు మాట్లాడి దాని గురించి చదివిన్నాను. ఆ గోడ ఎంత పెద్దదంటే ఇటువంటి గోడ కాదు మనం ఈరోజు కడుతున్నాం గోడ, చిన్న చిన్న గోడలు. దాని మీద ఇల్లు కట్టుకోవచ్చు. దాని మీద ఈ రోజు ప్రకారం మరి అంటున్నారు అటు ఇటు బస్సు పోతే అటు 2 బస్సు ఇటు 2 బస్సు పోవచ్చు అంట. సో మనకు ట్రిపుల్ రోడ్, డబుల్ రోడ్ కాదు, ట్రిపుల్ రోడ్ 2 సైడ్ ఉంటే ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్ద గోడ. అటువంటి గోడ కూలిపోవడానికి అక్కడ కాయువారు లేరా? కానీ యెహోవా నీడ ఒక దేశం మీద కానీ ఒక పట్టణం మీద కానీ మీ జీవితం మీద నుండి ఆ నీడ తొలగిపోతే చాలు, అపవాది రెడీగా ఉంటాడు. హల్లెలూయా. యోబు గురించి అపవాది ఏమంటున్నాడు? దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ఎందుకు యోబు మీద నువ్వు కన్నుదృష్టి ఉంచితివా? అప్పుడు యోబు అంటున్నాడు, ప్రభువా మీరు ఆయనకును ఆయన పిల్లల చుట్టూను ఆయన కలిగిన సమస్తమును చుట్టూను మీరు కంచె వేశారు కదా. ఆ కంచె ఏమిటి? మీరు రక్తగోడ అని చెప్పవచ్చు, లేదా అగ్నిగోడ అని చెప్పవచ్చు, ఏమైనా చెప్పుకోండి. వెన్ ద షాడో ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఓవర్ యూ, మీ యొక్క చుట్టూ దేవుని యొక్క గోడ, దేవుని యొక్క నీడ మీరు చుట్టూ ఉన్నప్పుడు ఏ అపాయము మిమ్మను సమీపించదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఆయన నీడ అన్నప్పుడు కుడి ప్రక్కన అని మాత్రం చెప్పకుండా మీరు చెప్పండి, కుడి ప్రక్కన, ఎడమ పక్కన, నా ముందును, నా వెనుకను, నా పైనను, నా చుట్టూను ప్రభువా మీరు నాతో ఉండాలి, నా పిల్లలతో ఉండాలి. ఈ పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు రోజు నేను నిద్రలో ఉన్నా కూడా నా రూమ్కి వస్తారు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు, వారు ప్రార్థన చేసుకొని వారి పనికి వెళ్తున్నారు కొన్నిసార్లు. అయితే చిన్నప్పుడు ప్రతిరోజు నన్ను వచ్చి నా రూమ్కి వస్తారు. నేను ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిరోజు తల మీద చేతులు ఉంచి ఒక్క క్షణమైనా ప్రార్థన చేసి పంపిస్తాను. ఆ ప్రార్థన ఆ పిల్లలు చిన్నప్పుడు రోజు ఇక్కడ నుండి కాజీపేట వరకు పోయి వస్తారు. ఎంత ట్రాఫిక్లో కొన్నిసార్లు కారుకి ఏమైనా అయి ఉంటుంది, వీలు పోయి ఉంటుంది, కానీ ఇప్పుడు వరకు ఆ పిల్లల మీద ఒక చిన్న స్క్రాచ్ కూడా పడలేదు. కారణం ఏం తెలుసా? కారణం ఏమిటి? దేవుని సన్నిధి, దేవుని కాపుదల. హల్లెలూయా, హల్లెలూయా. 6:7 రాయబడి ఉంది, పగలు ఎండ దెబ్బకైనను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. పగలు ఎండ దెబ్బ అంటే పగలు ఎండ దెబ్బలో ఇప్పుడు ఎండ ఉంది. దీనికి అర్థం ఏమిటి? ఎండలో దెబ్బ అంటే సరే, ఎండకు కూడా దేవుని కాపుదల అవసరం. ఇది మనకు ఎంత తగిలినా అది పెద్ద అపాయం ఏమీ లేదు. అంటే దానికి అర్థం ఏమిటి? పగటి ఎండకైనను, ఇంకా ఎక్కడైనా పగటి ఎండ వలనైనా ప్రమాదం ఉంటుంది, రాత్రి వెన్నెల వలన ఎవరికైనా దెబ్బ తగులుతుందా? దీనికి అర్థము వాక్యానుసారంగా మనం చూసినట్టయితే సూర్యుడు మన మీద ఉదయించినప్పుడు అంటే అర్థం ఏమిటి? విత్తనం గురించిన ఉపమానంలో యేసు చెప్పుచున్న మాటలో ఆయన అంటున్నాడు, సూర్యుడు ఉదయించినప్పుడు అది వేరు లేనందున ఆ చెట్టు ఎండిపోయింది. అంటే సూర్యుడు ఉదయించడం గురించి ఆయన చెప్పుచున్న ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 5వ వచనంలోనూ 21వ వచనంలోనూ ఉంది. అంటే సూర్యుడు ఉదయించినప్పుడు ఆ చెట్టు మాడిపోయిను, వేరు లేనందున ఉంది. అయితే ఇక్కడ రాయబడింది, శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. శ్రమ అయినను హింస అయినను కలుగగానే. వాక్యంలో మీకు శ్రమ కలగదు, హింస కలగదు అని రాయబడలేదు. శ్రమ కలగొచ్చు, ఇబ్బంది కలగొచ్చు, హింస కలగొచ్చు. ఆ అపాయం వచ్చినా కూడా అది ఏం చేయదంట. ఇక్కడ వేరు మాడిపోయింది, చెట్టు చనిపోయింది అని రాయబడి ఉంది. మీ జీవితం దానితో సమాప్తి అవదు. ఏ హాని వచ్చినా, ఏ అపాయం వచ్చినా, ఏ తెగులు వచ్చినా, సూర్యుడు ఉదయించినా అక్కడ రాయబడి ఉంది, పగలు ఎండ దెబ్బకైనను, దెబ్బ పడొచ్చు
కానీ మరలా ఏం చేస్తారు? దాని నుండి మీరు దాటి వస్తారు, దాని నుండి పైకి లేచి వస్తారు. అక్కడే కూలిపోకుండా, అక్కడే పడిపోకుండా, అక్కడే సోలిపోకుండా మరల దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడండి. హల్లెలూయా. ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత కరువు వచ్చినా ప్రభు మనకు తోడుగా ఉన్నప్పుడు దాన్ని అన్నిటినీ మనము జయించగలం. అయితే రాత్రి గురించి ఏమిటి? మరల కీర్తన 91:5-6 రాయబడి ఉంది, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నువ్వు భయపడకుందువు అని రాయబడి ఉంది. హల్లెలూయా. అయితే రాత్రి పగలు గురించి ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, రాత్రి వేళ కలుగు భయం. రాత్రి వేళలో ఏమేం భయం? ఒకవేళ నీ అపవాదికి మీరు భయపడుతున్నారంటే ఇంకా మీరు విశ్వాసంలో బలపడలేదు. విశ్వాసంలో బలపడండి. ఎటువంటి అపవాదికైనను, దురాత్మైనను, దురాత్మ సమూహముకైనను మీరు అసలే భయపడరు. ఓ చీకటిలో ఒంటరిగా ఉన్నాను అంటున్నారా? మరల నమ్మండి, నేను ఒంటరిగా, మీ మనసులో మాత్రం 100% నేను ఒంటరిగా నేను లేను. ఐ యామ్ నాట్ ఎట్ ఆల్ అలోన్. ప్రభు నాకు తోడు అని చెప్పండి, లేదంటే నాతో దూతలు ఉన్నారని చెప్పండి. నేను ఎక్కడ పోయినా నాతో పాటు ఆయన ఉన్నాడని మీరు నమ్మితే మీరు ఎప్పుడు కూడా ఈ లోన్లీనెస్ అంటారు, ఈ ఒంటరితనంలో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఒంటరితనం అనేది ఒక ఫీలింగ్. ఒంటరితనం ఏంటి? కొంతమందికి 10 మంది ఉన్నా కూడా ఒంటరితనం అనుభవిస్తారు. ఓ నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరు లేరు అనుకుంటున్నాను. కొందరు చూడండి, ఎవరు లేకపోయినా సంతోషంగా ఉంటారు. ఆ ఒంటరితనం అనేది నాతో ఎవరు లేరు అన్నప్పుడే ఆ భయం వస్తుంది. కానీ ఎప్పుడు నన్ను కాపాడువాడు నాతో ఉన్నాడు, ఎప్పుడు దేవదూతల సమూహం నాతో ఉందని నమ్మండి, మీకు ఆ భయమే రాదు. చాలా సంవత్సరాల క్రితము ఒకరోజు అప్పుడే ఆ ఇల్లు కట్టి క్రొత్తగా ఈ వరంగల్లో ఉన్న ఇంట్లో వచ్చినాం. చాలా పెద్ద ఇల్లు. కింద ఫ్లోర్లో అయితే నా బెడ్రూమ్ మాత్రమే ఉంటుంది, పిల్లలందరూ పై బెడ్రూమ్లో ఉంటారు. అంటే జడ్సనయ్య గారు బాంబే వెళ్ళిపోయారు. ఆ పెద్ద బెడ్రూమ్లో అంత చీకటిగా ఉంది. సడన్గా రాత్రి 1 గంటకు 2 గంటకు ఆలోచన వచ్చింది, అయ్యో నేను ఒంటరిగా ఉన్నాను కదా, సడన్గా ఒకవేళ నాకు ఏదైనా జరిగితే, ఒకవేళ ఏదైనా అయితే ఏమిటి అని ఒక భయం వచ్చింది. అలా కన్ను మూసుకొని ఉన్నాను. మెల్లగా ఏదో కొంచెం వెలుతురులాగా కనబడుతుంది అనుకున్నాను. అప్పుడు నా మనసులో ప్రభు మాట్లాడు, ఓపెన్ యువర్ ఐజ్ అండ్ సీ, నువ్వు కన్ను తెరిచి చూడు అని. మెల్లగా కన్ను తెరిచాను. 1 నిమిషం చూశాను, భయం వేసింది, మరలా కన్ను మూసుకున్నాను. ఏం చూశాను తెలుసా? 2 దూతలు వారి రెక్కలు ఇలా చాపుకొని ఆ పైన, నాకు పైన ఈ దూత ఒక రెక్కను, ఈ దూత ఒక రెక్కను అలా టచ్ చేస్తూ ఉంది. ఇంకొక దూత, 2 దూతల రెక్క ఇప్పుడు ఇట్లా కింద వరకు వస్తుంది. సో కింద నుండి పై వరకు కూడా నన్ను చుట్టూ దేవదూతల రెక్కలు అలా ఆవరించుకొని, ఆ దూతలు ఎలా ఉన్నారంటే అటువంటి నేను దూతలు చాలా రకమైన దూతలు చూసి ఉన్నాను. ఈ దూతలు ఎలా చూశానంటే గ్లాస్లో అలా లైట్ కొడితే ఎలా మెరుస్తున్నట్టు ఉంటుందో అలా మెరుస్తున్నట్టు. వారి ముఖం కనబడలేదు, కానీ చాలా పెద్ద దూతలు నా గదిలో వచ్చి అలా నిలబడి ఉండే. ఫస్ట్ కన్ను మూసుకున్నా అనుకున్నా, భయం ఉంది. మరల ప్రభు అన్నాడు, ఇట్స్ నాట్ టు ఫియర్, ఓపెన్ యువర్ ఐజ్ అండ్ సీ. మరల కన్ను తెరిచి చూడమని మరల కన్ను తెరిచి చూసినప్పుడు వారిని చూసి అన్నాను, ప్రభు ఇంకా చాలు, నిజంగా ప్రభు చాలు, నేను ఇంకెప్పుడు నేను భయపడను. ఆ రోజు నా భయం పోయింది. హల్లెలూయా. నాకు కాపుదలను ఇచ్చుచున్న దేవుడు మీకు కూడా అదే కాపుదలను ఇస్తున్నాడని మీరు నమ్మండి. హల్లెలూయా. మీరు దేవుని బిడ్డ అయితే, మీరు మహోన్నతుని చాటు మీరు నివసించు వారైతే, అంటే మీరు అడగొచ్చు, సిస్టర్ ఇంకా వేరే రకం కూడా ఉందా? ఇజ్రాయేలును ప్రజలను చూసి యేసు చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో ఒక కోడి తన పిల్లలను రెక్కల క్రింద చేర్చుకున్నట్లు మిమ్మల్ని చేర్చుకోవడానికి నేను ఇష్టపడి తిని, కానీ మీరైతే రావడానికి ఇష్టపడలేదు. ఒకవేళ మీరు మనస్ఫూర్తిగా నాకు దేవుడు వద్దు, ఆయన నీడ వద్దు అని దేవుని వ్యతిరేకించి మీరు ఏదో చేసి
తప్పడుగులు వేసి నీడ కావాలని అడిగితే ఆ నీడ నుండి మీరే తొలగిపోయి నాకు వద్దు, చిన్నపిల్లల విషయం విడిచిపెట్టండి, మనస్పూర్వకంగా ఏదో చేసి ఆ సర్వోన్నతుని ఆ చాటు నుండి, ఆ మహోన్నతుని నీడ నుండి మనం దూరం అయిపోతే మనకు కాపుదల ఉండదు. అయితే ఇక్కడ రాయబడి ఉంది, రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను. బాణం అనేది అపవాదిది. అపవాది మీ మీద వేయించిన బాణం మీ మీద రాకుండా ఉండాలంటే గాడ్ ఈజ్ ద షీల్డ్. ఆయనే దుర్గమై ఉన్నారు, ఆయనే కేడమై ఉన్నారు. ఈ కేడెం అనేది ఎన్ని బాణములు వచ్చినా ఆ బాణమును ఆపడానికి ఆ కేడము. యెహోవాయే నా కాపరి మాత్రం కాదు, యెహోవాయే నా దుర్గము, నా ఆశ్రయ దుర్గము, యెహోవాయే నా కేడం అనే మాటను మీరు నోటితో మీరు పలకండి. ఆ కేడ మిమ్మల్ని వెతికి వస్తున్న ఏ బాణముకైనా మీ మీద తగలకుండా ఆయన కాపాడను. హల్లెలూయా. ఇక చివరిగా అక్కడ రాయబడి ఉంది, చీకటిలో సంచరించు తెగులుకైనను. ఈ రోజుల్లో ఎన్నో తెగులు ఉంది, ఎన్నో రోగములు ఉన్నాయి, ఎన్నో వ్యాధి ఉంది. మనకు వ్యాధి రావచ్చు, రోగం రావచ్చు, మనకు బలహీనం రావచ్చు, కానీ అది ఒక తెగులుగా మన జీవితంలో వచ్చి మన జీవితంలో నాశనం చేయకూడదు. అలా అయితే మనం ఏమడగాలి? ప్రభువా, నీ రక్తం అనే కంచె నా మీద ఉండాలి. ప్రభువా, రాత్రి వేళ సంచరించు ఈ తెగులుకు నన్ను కాపాడండి. ఇజ్రాయేలు ప్రజలు, ఆ ఐగుప్తు ప్రజలు ఒకే చోటు ఉన్నారు, కానీ ఆ రోజు ఆ ఇజ్రాయేలు ప్రజలు ఉన్న చోటు ఆ దూత వచ్చినప్పుడు, ఆ మరణ దూత వచ్చినప్పుడు, సంహరించు దూత వచ్చినప్పుడు ఎవరిలోనూ దాటి వెళ్ళాడు తెలుసా? ఎవరింట్లో ఆ మరణం ప్రవేశించలేదంటే ఏ ఇంటి ముందు రక్తం అనే గుర్తును చూశాడో. ఒకవేళ మీరు రక్షించబడి ఉంటే ఏ తెగులు మీ కుటుంబంలో వచ్చి మిమ్మల్ని నాశనము చేయకుండా, మీ పిల్లల జీవితం నాశనం చేయకుండా ఆ యొక్క రక్తం అనే గుర్తు మీకు కాపుదలని ఇవ్వను. హల్లెలూయా, హల్లెలూయా. పాడు చేయు రోగముకైనను నువ్వు భయపడ ఉందువు అని రాయబడి ఉంది. హల్లెలూయా. చివరిగా ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. 7-8 చాలా ప్రాముఖ్యమైనది. 121 7-8లో ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఇంగ్లీష్లో నీ ప్రాణం అనేది నీ సోల్ అని ఉంది. మన ప్రాణము, మన ఆత్మ, మన ప్రాణం చాలా విలువైనది. ఇప్పుడు శరీరం నశించిపోయినా, శరీరం కుళ్ళిపోయినా, రోగమున్నా మనం పరలోక రాజ్యం వెళ్ళవచ్చు. కానీ మీ ప్రాణము నశించిపోతే, మీ ఆత్మ రక్షించబడకుండా, రక్షించబడిన తర్వాత కూడా మీ ప్రాణము నశించిపోతే, ఇఫ్ యువర్ సోల్ ఈజ్ పెరిష్డ్, యూ కెనాట్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవంలో మనము ప్రవేశించలేము. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, ఆయన నీ ప్రాణమును కాపాడును, హీ విల్ సేవ్ యువర్ సోల్ అని. దీని గురించి దావీదు చాలా మాటలను చెప్పి ఉన్నాడు. ఇప్పుడు అవన్నీ చెప్పడానికి నాకు టైం లేదు, టైం అవుతుంది. అయితే కీర్తన 33:16-19 వరకు దీని గురించి చాలా చక్కగా రాయబడి ఉన్న మాట నేను చదివి ఒక నిమిషం మాట్లాడి ముగిస్తాను. అక్కడ రాయబడి ఉంది, ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు. 33:16-19. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనుడు. మనకు చాలా చరిత్ర మన బైబిల్లోనే ఉంది. గొప్ప గొప్ప రాజులు ఏమైపోయారు? ఓడిపోయారు. ఇజ్రాయేలు సైన్యము ఎదుట, అంటే దేవుని సైన్యం ఉంది, గాడ్స్ ఆర్మీ అని ఉంది, వారు ఎదుట వారు ఓడిపోయారు. తర్వాత రాయబడి ఉంది, రక్షించుటకు గుర్రము అక్కర రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. అంటే గుర్రములు ఉన్న ఐగుప్తు సైన్యం
నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను, ఈరోజు కూడా మీరు ఐగుప్తుకు వెళ్తే అక్కడ ఉన్న మ్యూజియం మీరు పోయి చూడవచ్చు. ఈ మమ్మీస్ ఏ రీతిగా యోసేపు మీద సుగంధ ద్రవ్యం అన్నీ వేసి పాతి పెట్టారు, అలా 2000, 3000, 4000 ఇయర్స్కు పైన పాతి అలా వేసి ఒక పెట్టెలో పెట్టిన చాలా మమ్మీస్ మీరు చూడవచ్చు. మమ్మీస్ అంటే ఈ అమ్మా నాన్న మమ్మీస్ కాదు, మమ్మీస్ అంటే డెడ్ బాడీ మీద అన్నీ వేసి అలా జాగ్రత్తగా పెట్టిన, ఇంకా అది రైళ్ళు కాళ్ళు అవన్నీ కూడా అలాగే ఉంది. ముట్టుకోవడానికి కొంచెం అలా కష్టం, అది ముట్టుకోకూడదు అవి రూల్ ప్రకారం. అయితే అక్కడ పోయి మీరు చూస్తే ఆ 2000, 3000, 4000 ఇయర్స్ క్రితం ఉన్న ఫారో రాజులు వారి యొక్క సైన్య బలం మనం చూడగలుగుతాం. వారు చేసిన కత్తి, వారు చేసిన ఈట, వారు చేసినంత బంగారంలో ఉందండి. బంగారం చాలా స్ట్రాంగ్ మెథడ్, బంగారంలోనూ ఇత్తడిలోనూ ఇప్పుడు కూడా అది స్ట్రాంగ్గా ఉంది. అయితే ఆ రోజుల్లో ఆ ఫరో ఒక సైన్యము కూడా దేవుని సైన్యం ఎదుట ఏమైపోయింది? కూలిపోయింది. అక్కడ రాయబడింది, ఒక్కడైనా తప్పలేదు, ఒక్కడైనా తప్పలేదు. అయితే మనం కాపాడాలంటే గుర్రము బలము కాదు, సైన్య బలము కాదు, ఒక సేనా బలము కాదు, ఒక వీరుణ్ణి అధిక బలము కాదు. తర్వాత రాయబడి ఉంది, వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందును, ఆయన భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. అయితే ఎవరి కాపుదలంట? మీ ప్రాణమును మరణం నుండి కాపాడుటకు, రెండో రాయను తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును, ఇంకా యెహోవా దృష్టి ఆయన యందును, భయభక్తులు గలవారి మీదను. అయితే మనకేం కావాలి? దేవుని అందు భయభక్తి. మీకు దేవుని అందు భయభక్తి ఉంటే ఎటువంటి పరిస్థితిలో కూడా మీకు ప్రాణ అపాయము కానీ మీ ఆత్మ నశించిపోకున్నట్లు ఆయన ఏం చేస్తాడు? వారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఈరోజు మనకేం కావాలి? ఆయన కృప కావాలి, ఆయన సన్నిధి కావాలి, ఆయన నీడ కావాలి, ఆయన తోడు కావాలి. ఆయన మనతో ఉంటే చాలు, మనతో ఉంటే చాలు. ఏమేమి ఉంటుంది? ఈరోజు నేను చెప్పిన అన్ని రకమైన కాపుదల, మీ ప్రాణము, మీ ఆత్మ, మీ శరీరము, మీ జీవము, మీరు, మీ పిల్లలు కరువులో, వ్యాధిలో, రోగంలో, అన్నిట్లో మనతో దేవుడు తోడుంటే, దేవుడు మనకు తోడు ఉంటే, ఆయన నీడ ఉంటే చాలు. ఏం చేస్తాడు? అన్నిట్లో నుండి ఒకరోజు మిమ్మల్ని జయముగా ఆయన బయటికి తీసుకొస్తాడండి. హల్లెలూయా. ఆయన కాలంలో, ఆయన సమయంలో. కానీ మిమ్మల్ని స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ వచ్చారంటే, ఈరోజు ఈ వాక్యం ఈరోజు నాకు ఇచ్చారంటే, ఆ వాక్యంను రుజువుపరచుచున్న దేవుడు. నేను ఎప్పుడు కూడా దేవుడు బయలుపరచకుండా ఏ మెసేజ్ నేను మాట్లాడను. ఇది నా 20 ఇయర్స్లో ఉన్న ఎక్స్పీరియన్స్. 10 మందికి మాట్లాడినా కనిపెడతాను, 10,000 మందికి మాట్లాడైనా సిద్ధపడతాను. సిద్ధపడకుండా నేను నిలబడను. ఎందుకంటే దేవుని పని నేను చేస్తున్నాను. ఏమంటున్నానంటే, నేను మాట్లాడిన మెసేజ్ను ఈరోజు దేవుడు మీ లైఫ్లో రుజువు చేస్తాడు. ఆమేన్. తల నుండి బాగా తలల మీద చేతులు పెట్టుకోండి అంటే చాలా నెల రోజుల కానండి తల నొప్పి బాగా ఇదంతా బాగా నొప్పి లేస్తుంది. ఇప్పుడు అమ్మగారు తలలో చేయి పెట్టుకోండి, అమ్మ మీకు స్వస్థత వస్తుంది అన్న. నేను తగ్గిపోయి నాకు చెమటలు బాగా వచ్చినాయి. తలలో ఒక ప్రక్కనంత నొప్పితో వచ్చారు, వారు స్వస్థతను పొందారు. మరి ఇంతకుముందు నాకు కరెంట్ షాక్ లాగా వచ్చింది. అసలు వాక్యం చెప్తుంటే కూడా నాకు కాలు ఇట్లా అడుగు పెట్టరాలి. దేవుడు ఎంతగానో స్వస్థతనిచ్చినందుకు వందనాలు. మీరు ఆ కరెంట్ షాక్ లాగా మీరు అనుభవించారు లెఫ్ట్ లెగ్లో. అవునండి. చేపల గుడి దేవుని మహింపరుద్దాం. మేము తెనాలి నుంచి వచ్చాము. అంటే అమ్మగారి సంఘానికి ఎప్పుడు వస్తుండేవాళ్ళం, కానీ అమ్మగారి పుస్తకాలు కూడా మాకు ఎప్పుడు వస్తుండేవి. ఆ పుస్తకాలు ఎప్పుడైతే మా ఇంటికి రాకుండా మరి మేము ఇల్లు మారేసరికి రావట్లేదు, అప్పటి నుంచి మేము చాలా శోధనలో పడిపోయి, నా భర్తకు కూడా కాలు అసలు మణిపాల్ హాస్పిటల్లో పరీక్షలన్నీ చేశారు,
క్యాన్సర్ అన్నారు, కాళ్ళు కూడా తీసేయాలన్నారు. అసలు ఇంకా ఎంత జస్ట్ 1 మినిట్లో లోపలికి తీసుకెళ్ళిపోయారు ఆపరేషన్ చేయడానికి కూడా తీసేయటానికి. నేను ఒకటే అనుకున్నాను, నాయన నీ కృపకు దూరంగా అయ్యాను కాబట్టి ఈ రోజున నా భర్త ఇంత అవిటివాడు అయిపోవాల్సి వచ్చింది. కానీ నీ కృపకి నేను దూరం కాకుండా నీ కృపలోనే నేను జీవించేటట్టుగా నీ సన్నిధికి నేను వస్తాను ప్రభువా. నా భర్తకు ఆ కాలు తీసేయకుండా ఉండి నా భర్తకు క్యాన్సర్ లేదంటే నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను, కానుక సమర్పణ చేసుకుంటాను అనుకున్నాను. దేవుని కృపలో నా భర్త కాలు తీయలేదు, క్యాన్సర్ లేదు. దేవుని నామానికి స్తోత్రం. ఈ సాక్ష్యం దేవుని కాక. చెయ్యి నొప్పి ఉండేయంట బాగా, ఇప్పుడు చెయ్యి నొప్పి కూడా తగ్గిపోయింది అంటున్నారు. బాగా పట్టింది. మళ్ళీ వచ్చేటప్పుడు రాత్రి వచ్చామమ్మా. వచ్చేటప్పుడు ఇప్పుడు మీరు ప్రార్థన చేయగా తగ్గిపోయిందంట. హల్లెలూయా. క్యాన్సర్ లేకుండా ప్రభు స్వస్థపరిచాడు. వారి రిపోర్ట్స్తో వచ్చారు. ఎండ్ ఆఫ్ రిపోర్ట్ బయోకెమిస్ట్రీ రిపోర్ట్, క్యాన్సర్ లేదని వచ్చింది. హల్లెలూయా. దేవునికి నా స్తోత్రాలు, అమ్మగారికి నా వందనాలు. నా పేరు దివ్య, మాది వరంగల్. ఇప్పుడు అమ్మగారు ప్రేయర్ చేసినప్పుడు కుడి చేయి నొప్పిగా ఉంది అని నా గురించి ప్రార్థన చేసిను. ఉదయకాలం మా అమ్మగారు ఎంతో విశ్వాసంతో ప్రేరాలు పెట్టి ప్రార్థన చేసిను. అంతకంటే ఎక్కువ విశ్వాసంతో ఇక్కడికి వచ్చినా నా నొప్పి తగ్గిందమ్మా. హల్లెలూయా. కాళ్ళ నొప్పి తక్కువైపోయింది. ఎన్ని రోజుల నుంచి అంటే కదా, నాకు 15 రోజుల నుంచి ఉండే. బాబుకి కూడా ఫోన్ చేసిన, ఇటు పోతే ఈ తలకాయ నొప్పి కూడా పెయిన్ తక్కువైపోయింది. కాలు నొప్పి, తలనొప్పి తక్కువైంది అంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ హీలింగ్ హిమ్ లార్డ్. నేను ఎప్పుడైనా మనసులో అనుకుంటే నాకు అన్నీ వెంటనే తక్కువ అయ్యేది, కానీ మోకాలు నొప్పి సంవత్సరానికి ఎక్కువ అవుతుంది. దొడ్డు అయింది కానీ కొంచెం తక్కువ చేసింది, కానీ మళ్ళీ నడవలేకపోతున్నా. నడుచుడంటే ఆయాసం కొద్ది నడుస్తున్నా. ఎప్పుడు అమ్మగారు ఈ పుస్తకం మా బాబు తెప్పిస్తాడు, మా ఇంటికి వస్తుంది. అయితే ఈ రోజు ఉన్నదని నేను నిన్ననే చదివి చూసిన పుస్తకం చదివి మరి పోతా. ఎప్పుడైనా నా మనసులో అనుకుంటే తక్కువ అయ్యేది, ఎందుకో తక్కువ అవుతుంది నొప్పి. నాకు అన్ని బీమారు తక్కువ చేసిండు, సర్వరోగం తక్కువ చేసిండు. ఇప్పుడు కాలు నొప్పి, ఎడమ కాలు నొప్పితోటి అవస్థతోటి ఉన్నారని అమ్మగారు ప్రవచనం ద్వారా చెప్పంగానే నడిచి చూసుకోమనగానే నేను అక్కడ నడిచి చూసుకున్నా. నా మోకాలు నొప్పి ఇప్పుడు పూర్తిగా పోయింది. దేవుని నామాన్ని. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ హీలింగ్ హర్ లార్డ్. ఎడమకాల నుంచి తుమ్మిరి వస్తుంది. గంట ఇప్పుడు 15 రోజులు అవుతుంది కష్టపడి, 15 రోజులు అవుతుంది. ఇప్పుడు మీరు ప్రార్థన చేయగానే తక్కువైంది. తిమ్మిరి వస్తుంది, తిమ్మిరి తక్కువైంది, చల్లగా అనిపించింది. తిమ్మిరి వచ్చి చల్లగా అయింది. దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని మాటలు వినటం, దానివల్ల మాకున్నటువంటి సమస్యలు చాలా వరకు తీరినాయి. అందులో మాకు ఉన్నటువంటి ఒక సమస్యతో వచ్చిన మా సమస్య క్లియర్ అయింది. అందుకు ఎంతో సంతోషంగా ఉన్నాం. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. 3 నెలల నుండి కడుపు నొప్పితో, విపరీతమైన నొప్పితో బాధపడుతూ పడకలో ఉన్నాను. మరి ఇక్కడికి వస్తే దేవుని సన్నిధి తోడుగా ఉండి నాకు స్వస్థత జరుగుతుందని నేను ఇక్కడికి నమ్మకంతో వచ్చిన. రీతిగానే మరి దేవుడు కార్యం చేసి ఈరోజు మరలా 2వ వారం ఇది నేను రావడము. ఇప్పుడు దేవుడు చాలా క్లియర్గా నాకు ఉన్న బలహీనత నుండి విడుదల దయచేసి నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి దేవునికి వందనాలు.